మన ముకుంద జ్యువెలరీలో ది బిగ్గెస్ట్ ఎవర్ మెగా డైమండ్ ఫెస్టివల్ ప్రారంభం. ఫ్లాట్ 25% VA ఆఫ్ ఆన్ జీరో మేకింగ్ చార్జెస్. క్యారెట్ కి కేవలం 48,450 మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 3 వరకు మాత్రమే. రైట్ గా ఇప్పటికే 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. ఆ లైవ్ చూద్దాం. Social Welfare Residential School achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందుకు పోతే SSC public examination for private candidates also పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఈ సంవత్సరం 59.22 ఉంది. సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్ట్స్లో ఈసారి ఎక్కువ పిల్లలు పాస్ అయ్యారు. ఒకవేళ మేము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూసుకుంటే 99.12% పిల్లలు పాస్ అయ్యారు. సెకండ్ లాంగ్వేజ్లో 99.97 పిల్లలు, థర్డ్ లాంగ్వేజ్లో 98.98, మ్యాథమెటిక్స్లో 97.46%, జనరల్ సైన్స్లో 98.41 అండ్ సోషల్ స్టడీస్లో కూడా 99.61 పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ 99.1 పిల్లలు పాస్ చేస్తూ మేనేజ్మెంట్ స్కూల్లో ఫస్ట్ స్థానం తీసుకువచ్చింది. బీసీ వెల్ఫేర్ 98.99% పిల్లలు పాస్ అయ్యారు, ఆ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇదే విధంగా టీజీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ క్రింద టీజీ రెసిడెన్షియల్ స్కూల్ 98.64% పిల్లలు పాస్ అయ్యారు. అండ్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ మళ్ళీ 98.13% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా 50% జెడ్పీ హై స్కూల్లో 100% రిజల్ట్ వచ్చింది. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 65.8 కళాశాలలో 100% రిజల్ట్ వాళ్ళు సాధించారు. కేజీబీవీలో 61% ఆఫ్ ద స్కూల్ అంటే 290 స్కూల్స్లో 100% పిల్లలు పాస్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్లో 48.88% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా ఈ సంవత్సరం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసేది అంటే ఈసారి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు లీడర్షిప్లో 10th క్లాస్లో మినిమం 4 డే ఒక హాలిడే ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజు టీచర్స్ చాలా ఇష్టంతో కష్టపడి అందరు పిల్లలకి మళ్ళీ ఆ 3 రోజులో స్కూల్ పిలిపించి ఒక మంచి రెమిడియల్ స్టడీ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం 95%తో ప్లస్ అంటే 95.15% స్కోర్ తీసుకురావడం జరిగింది. These initiatives are all child friendly, very scientific and అంతా పిల్లల మీద ఎగ్జామ్ స్ట్రెస్ కూడా చాలా తగ్గిపోయింది. దీనివల్ల కొంతమంది పిల్లలు పాస్ కాలేదు, కానీ వాళ్ళకి కూడా సప్లిమెంటరీ మేము ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లోనే పెట్టిపోతున్నాం. 5th జూన్లో వీ విల్ బి స్టార్టింగ్ ద సప్లిమెంటరీ. సో సప్లిమెంటరీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా పిల్లలు మళ్ళీ కొద్దిగా కొన్ని మార్క్స్లో వెనక ఉంటే అప్పుడు మేము సప్లిమెంటరీ ఓపెన్ స్కూల్ కూడా 10th క్లాస్ పిల్లలకి ఈ సంవత్సరం త్వరలోనే పెడతాం. ప్రభుత్వం ఉద్దేశం అంటే ఈ సంవత్సరం ఏ పిల్లలు 10వ తరగతి అటెండ్ అయ్యారు ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ లేకపోతే సప్లిమెంట్ లేకపోతే ఓపెన్ స్కూల్ 10thలో ఇదే సంవత్సరం పాస్ అయ్యి ఇదే సంవత్సరం మళ్ళీ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ లేకపోతే ITI లేకపోతే పాలిటెక్లో చేరుకోవాలి. సిమిలర్లీ ఇంకా కొద్దిగా అనాలిసిస్ షీట్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి దాని క్రింద కూడా వెళ్ళి ఇంకా మీరు కొన్ని అనలిటిక్స్ తీసుకోవచ్చు. మరి ఒక్కసారి మీ అందరికీ ఇక్కడ రావడం ఇవన్నీ ఒక మంచి ఒక రిజల్ట్లో మీరు కూడా పాల్గొన్నారు, దానికి మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఒక్కసారి నేను కేశవరావు సార్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ కేశవరావు సార్కి ఒక 2-3 నిమిషం మాట్లాడవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంతకన్నా పెద్ద సంతోషమైన దినం ఉండదు. ఎందుకంటే నాకు 87 ఏళ్ళు అంటే 8 మంది హై స్కూల్ పిల్లల్ని చూసినో
నేను ప్రెస్ వాళ్ళని కోరుకుంటా, మీరు కూడా తల్లిదండ్రులే, మీరు కూడా అన్నదమ్ములే, మీ పిల్లలు కూడా పాస్ అయ్యారు కాబట్టి అందరికి కొంచెం తాళీలు కొట్టినప్పుడు మీరు కూడా తాళీలు కొడితే కొంచెం సంతోషం ఉంటుంది. 95% లోపల రిజల్ట్స్ రావాలంటే అది ఆర్డినరీ మాట కాదు. అంటే ఎందరి క్లాసుల్లో పోయినరు వాళ్ళు పాస్ అయ్యారు. దీనికి కారణం వాళ్ళ టీచర్లు లేదా వాళ్ళ పేరెంట్స్, మీరంతా కలిసి వాళ్ళని ఇంట్లోపల చేసిండ్రు. ఈసారి మా మెథడ్ ఏంటంటే, నేను ఫస్ట్ అన్నిటికన్నా ప్రప్రథమంగా ఇక్కడున్న యోగితారాణి గారిని, ఆమె సెక్రటరీ కాబట్టి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి, ఆమెని చాలా హృదయంతో నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ తీరుగానే మా డైరెక్టర్ ఉన్నాడు నికోలాస్ గారు, వారి యొక్క కృషి, ఆయన నేను ఒక స్కూల్కి తీసుకెళ్ళాడు. ఇంకా అయితే కూడా ఒక 10 స్కూళ్ళు నేను చూడాలనుకుంటున్నాను. ఫిజికల్గా ఏమున్నాయి, ఇప్పుడు ఏదో శానిటేషన్ స్టాఫ్ మాట్లాడుతున్నాడు. మీరు ప్రైమరీ స్కూళ్ళని మన స్కూళ్ళల్లో పల్లె క్లాస్ పెట్టిన తర్వాత వాళ్ళ శానిటేషన్ నీడ్స్ మన శానిటేషన్ నీడ్స్ కన్నా వేరే ఉంటుంది. అది అర్థం చేసుకున్నట్టు కనపడలేదు. ఏదైనా కానివ్వండి, ఆ తిరుగు రమేష్ గారు ఏ తీరుగా అయితే కోర్స్ బుక్స్ తయారు చేశాడు, రెమెడియల్. దాన్ని రెమెడియల్ అని ముందన్నారు, ఇప్పుడు నేను రెమెడియల్ అన్నా. డెవలప్మెంటల్ కోర్స్ అది, డెవలప్మెంటల్ సపోర్ట్ అది. డెవలప్మెంటల్ సపోర్ట్గా ఎవరైనా కొంచెం బ్యాక్వర్డ్గా ఉంటే వాళ్ళకు కొంచెం సమయం ఇచ్చి కొంచెం టీచర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఈసారి 3 దినాలు అనుకున్నాం కానీ 7 దినాలు రెమెడియల్ స్టడీస్ ఇచ్చాం. ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చింది. మీకు ఒక మాట చెప్తున్నాను, మేమున్నప్పుడు, మేము మ్యాట్రిక్ ఉన్నప్పుడు అన్నిటికన్నా పెద్దది జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన మ్యాట్రిక్ పాస్ కావడం. మ్యాట్రిక్ పాస్ అవుతే ప్రపంచాన్ని గెలిచినట్టు ఉండేది. మ్యాట్రిక్ రిజల్ట్స్ గురించే చూసేటవాళ్ళు, దేని గురించి వేరే దాని గురించి చూసేది కానీ మ్యాట్రిక్ అంటేనే అంత నా జీవితంపై గెలిచిపోయినా అనేటోళ్ళు. అప్పుడు మాకు 36%, 40% ఉండేది, అంతకని ఎప్పుడు ఎక్కువ లేదు. 47% ఒకసారి వస్తేనే చాలా సంతోషపడ్డారు. కాబట్టి ఆ తిరిగి ఇవాళ 95 చేసినట్టే నేను టీచర్లను మొదలు, పిల్లల్ని సెకండు, ఆ తీరుగానే పేరెంట్స్, మీరు సపోర్ట్. వాళ్ళ సొసైటీ ఎంతవరకు సపోర్ట్ చేయదు. ఈ స్కూళ్ళని స్కూల్ అనుకుంటే ఇది సోషల్ స్పేస్, ఇది క్లాస్ రూమ్ కాదు, జైలు కాదు. క్లాస్ రూమ్లో మనం జైల్లో కూర్చోబెడతాం.